ఆసియాలోనే అతిపెద్ద ద్వైవార్షిక పౌర విమానయాన కార్యక్రమం వింగ్స్ ఇండియా 2026కు ఇక్కడ బేగంపేట విమానాశ్రయం ఆతిథ్యం ఇచ్చింది. 2 ఏళ్లకోసారి నిర్వహించే విమానాల పండుగ హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం వేదికగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వింగ్స్ ఇండియా 2026 పేరుతో 4 రోజులు జరగనున్న ఈ మెగా ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. దేశ అంతర్జాతీయ విమాన రంగానికి చెందిన ప్రముఖ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. ఇక పలు దేశాలకు చెందిన మంత్రుల స్థాయి బృందాలు, సీనియర్ ప్రభుత్వాధికారులు హాజరయ్యారు. మన దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా వాటి వైమానిక రంగ అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలు, మౌలిక వస్తువుల అభివృద్ధిని ప్రదర్శించాయి. అంతర్జాతీయ ఎగ్జిబిషన్, విమానాలు, హెలికాప్టర్ల ప్రదర్శనతో పాటు భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం ప్రదర్శన, ఫ్లయింగ్ అండ్ ఏరోబాటిక్ షోలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగం రేపటితో ముగుస్తుంది. భారత విమానయానం భవిష్యత్తును సుగమం చేయటం, డిజైన్ నుండి విస్తరణ వరకు, తయారీ నుండి నిర్వహణ వరకు, చేరిక నుండి ఆవిష్కరణ వరకు, భద్రత నుండి స్థిరత్వం వరకు అనే ఇతివృత్తంతో సాగే వింగ్స్ ఇండియా 2026 విమానయాన రంగాన్ని హైలైట్ చేస్తోంది. వ్యాపారవేత్తలు, అంకుర పరిశ్రమలు, విమాన ఆపరేటర్లు, తయారీదారులు, సాంకేతిక పరిజ్ఞానం అందించే సాఫ్ట్వేర్ సంస్థలను ఒకచోట చేర్చడానికి వింగ్స్ ఇండియా ప్రదర్శన ఎంతో దోహదపడుతోంది. ఈసారి జరిగే ప్రదర్శనలో 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారని తెలుస్తోంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్దదైన బోయింగ్ 777-9 విమానం బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు వాహనాలను మళ్లించారు.